Hello everyone, welcome to our channel TET and DAC classes with simple tricks. సో ఈరోజు మనం మన క్లాస్లో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని గ్రామర్ గురించి తెలుసుకుందామండి. సింపుల్గా మన ప్రీవియస్ వీడియోస్లో మనం చూసుకున్నట్లయితే ఒకసారి థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్ తెలుగు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందండి. రచయితలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, తర్వాత టెక్స్ట్ బుక్లో ఇచ్చిన గ్రామర్ ఓవరాల్గా అన్నీ చెప్పుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఇప్పుడు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్కి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకి మన క్లాస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సింపుల్ ట్రిక్స్తో సింపుల్ వేలో ఎలా నేర్చుకుంటాం, టైం ఎలా సేవ్ చేసుకొని ఎలా నేర్చుకోగలుగుతాం అనేది మన మెయిన్ మోటో అనమాట. ఓకేనా, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ ఫస్టే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అండ్ వ్యూవర్స్ లైక్ ఇచ్చేసేయండి చూస్తున్న వాళ్ళు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. సరే, క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లెసన్ తెనాలి రామ అండ్ ద థీవ్స్ వచ్చేసి ఆ లెసన్లో ఏం గ్రామర్ ఉంది బ్యాక్ సైడ్ అనేది చూద్దాం ఒకసారి. మీనింగ్స్ ఆపోజిట్స్ ఇచ్చారండి, అవి మనం చదివితే వచ్చేస్తాయి. ఓకేనా, చిన్న చిన్నగా ఏం నౌన్స్ ఏంటి అనేది ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ నౌన్ అంటే ఏంటండి, తెలుగులో మనం చెప్పుకున్నట్లు నామవాచకాన్నే ఇక్కడ ఇంగ్లీష్లో నౌన్ అంటారు. నౌన్ ఈజ్ నథింగ్ బట్ ద నేమింగ్ వర్డ్, ఏదైనా పేరు. ఓకేనా, ఏదైనా నేమ్ని డినోట్ చేసేది నౌన్ అనమాట. ఓకేనా, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, ఫస్ట్ మనం చదివేద్దాము. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. హీ వాజ్ ఏ కోర్ట్ జస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. ఈ టూ సెంటెన్స్ని చూసేస్తే ఒకసారి తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం అనేటివి ఇవన్నీ ఏం చేస్తున్నాయండి, మనకి నౌన్స్ని డినోట్ చేస్తున్నాయి కదా. సో ఒక పర్టికులర్ నేమ్ని డినోట్ చేస్తున్నాయి. తెనాలి రామ అంటే ఒక పర్టికులర్ నేమ్, ఒక అతనిది పేరు అనమాట అది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ, అది కూడా ఒక నేమ్. నెక్స్ట్ విజయనగరం, అది కూడా ఒక ప్లేస్ది పర్టికులర్ నేమ్ అనమాట. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడనమాట. అంటే ఏంటి అంటే, ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ ఏ థింగ్. ఓకేనా, ఒక ప్రాపర్ నౌన్ని మనం ఎందుకంటాము అంటే, అది ఒక పర్టికులర్ పర్సన్ని డినోట్ చేస్తుంది, పర్టికులర్ ప్లేస్ని డినోట్ చేస్తుంది, ఒక పర్టికులర్ థింగ్ని డినోట్ చేస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూసుకుంటే గీత, తాజ్మహల్, మహాభారత, ఇది ప్రాపర్ నౌన్. ఓకేనా, ఏంటి ప్రాపర్ నౌన్ అంటే, ఒక పర్టికులర్ అంటే కరెక్ట్గా మనం ఏది డినోట్ చేస్తున్నామో దాన్నే చెప్పడం అనమాట, దాని పేరుని చెప్పడం అనమాట. అది పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కామన్ నౌన్ ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ సెంటెన్స్ చదివిద్దాం. ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు డ్రా వాటర్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్స్ థీవ్స్, వాటర్, వెల్ డినోట్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. ఇక్కడ మనం థీవ్స్, వెల్, వాటర్ చూస్తే థీవ్స్ అంటే దొంగలు. ఎవరైనా దొంగతనం చేసే వాళ్ళని ఏమంటాం, దొంగలు, థీవ్స్ అంటాం. వెల్ బావి, వాటర్ నీళ్ళు, ఇవన్నీ కామన్గా యూజ్ చేసే నౌన్స్ అనమాట. అవునా, సో ఇవన్నీ కామన్ నౌన్స్. అదే థీవ్ అంటే పర్టికులర్గా ఆ దొంగ పేరుతో సహా మనం చెప్తే అదేమవుతుంది, ప్రాపర్ నౌన్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వెల్ అంటున్నాం. వెల్ అంటే ఏంటి, బావి. అవునా, అదే పనిగా మనం బావులన్నీ కలిపి చెప్తే బావి వెల్ అంటాం. అదే పనిగా ఒక బావి గురించే మాట్లాడుతున్నాము, ఒక పర్టికులర్ బావి గురించే మాట్లాడుతున్నాము అంటే ఆ గాంధీనగర్ రోడ్లో ఉన్న బావి అని ఫర్ ఎగ్జాంపుల్ గాంధీనగర్ రోడ్లో ఉన్న బావి అని మాట్లాడితే అది పర్టికులర్ నౌన్, ప్రాపర్ నౌన్ అయిపోతుంది. నెక్స్ట్ వాటర్ అంటున్నాం. ఓకేనా, ఇది కూడా కామన్ నౌన్. వాటర్ని ఏమంటామండి, వాటర్, నీళ్ళు. ఓకేనా, పర్టికులర్గా మనం దేంట్లో ఉన్న వాటర్ అని డినోట్ చేసి అది పర్టికులర్ నౌన్ అయిపోతుంది. ఓకేనా, ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఎ కామన్ కైండ్. ఓకేనా, కామన్గా మనం పిలిచే పేర్లు అనమాట. ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్, డాక్టర్, రివర్, బ్యాగ్. ఓకేనా, ఇవన్నీ ఇలాంటివి ఏంటండి, ఇవి కామన్ నౌన్స్.
ఇంకా కొంచెం డిఫరెన్స్ బాగా తెలుసుకుందాం అనుకుంటే ఇక్కడ చూడండి, కామన్ నౌన్స్ ఇచ్చారు, మళ్ళీ ప్రాపర్ నౌన్స్ ఇచ్చారు. ఫస్ట్ కామన్ నౌన్ అంటే ఏంటి? ఇన్ జనరల్గా వాడేది. అవునా? చాక్లెట్ అంటున్నాం. లేదు నాకు 5 స్టార్ చాక్లెటే ఇష్టం, లేదు ఆ 5 స్టార్ చాక్లెటే కావాలి అంటే అదేమైపోతుంది? ప్రాపర్ నౌన్ అయిపోతుంది. కార్స్ అంటే ఇష్టం అన్నాం, అది కామన్ నౌన్ అయిపోతుంది. లేదు నాకు హోండా కారే ఇష్టము, హోండాలోనే వెళ్ళాలి అన్నాం అనుకో, అది ప్రాపర్ నౌన్ అయిపోతుంది. అవునా? మొబైల్ కామన్, పర్టికులర్గా శాంసంగ్ మొబైల్ గురించి మాట్లాడుతున్నామంటే అది ప్రాపర్ నౌన్ అయిపోతుంది. గర్ల్స్ గురించి మాట్లాడితే అది కామన్ నౌన్. పర్టికులర్ గర్ల్స్లో రజియా గురించి మాట్లాడుతున్నామంటే అది ప్రాపర్ నౌన్. మ్యాన్ కామన్ నౌన్, సుందర్ మ్యాన్ కామన్ నౌన్, సుందర్ ప్రాపర్ నౌన్. ఓకేనా? ఇలా మనం కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, నౌన్ అంటే ఏంటి అనేది ఈజీ వేలో, అంటే ఇక్కడ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాం, ఆ పిల్లలకి ఎలా అర్థమవుతుందో అలానే మనం చెప్పుకుందాం. ఇంగ్లీష్ అంటే కంగారు పడిపోయి పెద్ద పెద్ద గైడ్స్ తీసుకొని ఇది నేర్చుకోవడం అది నేర్చుకోవడం వద్దు. మనకి ఏంటి, మనకి డిఎస్సి టెట్ అంటే ఏంటి, టెక్స్ట్ బుక్లో ఉన్నదే అవసరం, వేరేవంతా అనవసరం. మనం స్ట్రక్చర్లు వేసుకొని ఇది ముందు రావాలి ఇది వెనక్కి రావాలి, వద్దు, ఇవన్నీ ఏమొద్దు. ఫస్ట్ మనం ఈజీగా టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో అది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోవట్లేదండి, జస్ట్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాం అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తే ఒకవేళ ఈ క్లాస్ వినిన తర్వాత అది మనం నేర్చుకున్నట్లు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్, నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని ఇచ్చాడు. I am Ravi. Raju is my friend. He is a cook. Sarala is Raju's wife. She is a teacher. Raju and Sarala have a small baby. It is very cute. In the first sentence, the word I refers to Ravi. In the second sentence, the word he is used in the place of Raju. In the third sentence, she is used in the place of Sarala. In the fourth sentence, it is used in the place of baby. The words I, he, she, it are used in the place of names of persons. So they are said to be personal pronouns. బాగా చదివేశారులేండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారా? చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఐని, హీని ప్రనౌన్స్ అంటాం. అసలు ప్రనౌన్ అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి. ప్రనౌన్ అంటే నౌన్కి బదులుగా వాడేది. నౌన్స్ అంటే ఇప్పుడే చెప్పేసుకున్నామా, ఒక ప్లేస్ నేమ్ అయినా, పర్సన్ నేమ్ అయినా, థింగ్ నేమ్ అయినా దాన్ని ఏమంటారు? నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ నౌన్. ఓకేనా? ఆ నేమింగ్ వర్డ్ ఇప్పుడు రాజు, ప్రతిసారి రాజు అనలేమా? ఆ రాజుకు బదులు ఏం పెట్టాలి? హీ పెట్టాలి. అదే గర్ల్ ఉంటే ఇప్పుడు సరళ ఉంది, దాని ప్రతిసారి సరళ అని వాడలేం. సో ఆ సరళకి బదులుగా షీ వాడుతున్నాం. ఆ హీ, షీ, ఇట్ ఇలాంటి వాటిని, అంటే నౌన్కి బదులుగా వాడే వాటిని ఏమంటాము? ప్రనౌన్స్ అంటాం. ఓకేనా? మనకి ఇక్కడ పర్సనల్ ప్రనౌన్స్ ఇచ్చాడు. ఏంటి పర్సనల్ ప్రనౌన్స్ అంటే? ద వర్డ్స్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఎస్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్. పర్సనల్లో పర్సన్ ఉన్నాడు. ఓకేనా? ఉంది. పర్సన్స్కి బదులు పర్సన్స్ ప్లేస్లో యూజ్ చేసే ప్రొనౌన్స్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. చూడండి ఎంత సింపుల్గా డీకోడ్ చేసాం మనం. పర్సన్ నేమ్స్కి బదులుగా వాడే ప్రొనౌన్స్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. వెరీ ఈజీ, అంతే, అయిపోయిందా? చూడండి, మీరు కావాలంటే చూడండి ఒకసారి. రవి, ఐ యామ్ రవి, రవికి బదులు ఐ పెట్టాడు అక్కడ. అవునా? ఐ రెఫర్స్ టు రవి. రాజు ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు, మళ్ళీ హీ ఈజ్ ఎ కుక్, రాజుని బదులుగా ఇక్కడ హీ ఈజ్ ఎ కుక్. నేను రవిని, రాజు నా ఫ్రెండ్, హీ ఈజ్ ఎ కుక్ అంటే అతను వంట మనిషి. సరళ ఈజ్ రాజూస్ వైఫ్, సరళ ఎవరు? రాజు వల్ల వైఫ్. షీ ఈజ్ ఎ టీచర్, తను ఒక టీచర్. ఓకేనా అంటున్నాం. రాజు అండ్ సరళ హ్యావ్ ఎ స్మాల్ బేబీ, ఇట్ ఈస్ వెరీ క్యూట్. ఇక్కడ ఏంటి మేడం, బేబీ ఇచ్చాడు, హీ ఇవ్వలేదు, షీ ఇవ్వలేదు, ఇట్ ఇచ్చాడు అంటారా? ఎస్, దీనికి ఒకటి ఉంది. మనం ఇంకా స్మాల్ బేబీస్ని ఇట్తోనే యూజ్ చేస్తాం. అంటిల్ అన్లెస్ మనకు అక్కడ జెండర్ తెలియనప్పుడు ఇట్టే యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ చూడండి, రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బేబీ బాయ్ అన్నాం అనుకో, హీ ఈజ్ వెరీ క్యూట్ రాస్తాం. అలా కాకుండా రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బేబీ గర్ల్ అన్నాం అనుకో, షీ ఈజ్ వెరీ క్యూట్ అని రాస్తాం. అవునా? అంటిల్ అన్లెస్ అంటే మనకు అక్కడ తెలియనప్పుడు జెండర్ ఇట్ ఈజ్ వెరీ క్యూట్ అని యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్. అవునా? ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏముంది ఇక్కడ? ఏం లేదు. ప్రొనౌన్స్లో మనం ప్రాపర్ నౌన్,
కామన్ నౌన్ ఏంటో తెలుసుకున్నాం. ప్రాపర్ అంటే పర్టికులర్గా యూజ్ చేసేది. కామన్ అంటే ఇన్ జనరల్గా ఏం మాట్లాడతామో అది. నెక్స్ట్ ప్రొనౌన్స్ తెలుసు. పర్సనల్గా అదే పర్సన్కి బదులుగా వాడే ప్రొనౌన్స్ని ఏమంటాము? పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అవునా? ఇట్ కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. హీ, షీ, ఇట్, ఐ. ఓకేనా? ఇట్ కూడా ఉంటుంది. ఎప్పుడు అంటే ఇక్కడ బేబీస్ని యూజ్ చేసినప్పుడు. అవునా? ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ కెన్ అండ్ మే ఇచ్చాడండి. చూడండి ఒకసారి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. మే ఐ జాయిన్ యూ? సెట్ ద మిక్సర్. ఎస్ యూ మే. కెన్ ఐ హెల్ప్ యూ? సెట్ ద స్టవ్. ఎస్ యూ కెన్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సెట్ ద రెసిపీ బుక్. In these two sentences, can and may are used to ask for permission. Want to ask permission. We should use can or may. ఓకేనా? మనం పర్మిషన్ అడుగుతున్నాము. మే ఐ జాయిన్ యూ? ఎస్ యూ మే. కెన్ ఐ హెల్ప్ యూ? సెట్ ద స్టవ్. ఎస్ యూ కెన్. అంటే మనం ఎవరైనా పర్మిషన్ అడిగేటప్పుడు ఈ కెన్ అండ్ మేని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది కెన్ అండ్ మే గురించి. ఇక్కడ చూసుకుంటే మనం ఒకసారి కెన్ అండ్ మే గురించి ఇచ్చారు చూడండి. యూజ్, సింగ్, ప్లే, రైట్, క్లోజ్, ఓపెన్, సిట్ ఇచ్చి యువర్ పెన్సిల్, ఎ సాంగ్, నౌ, ఇన్ యువర్ నోట్స్, ద విండో, ద డోర్, హియర్. మనం దీన్ని సెంటెన్స్ లాగా చూసుకుంటే ఒకసారి కెన్ ఐ యూజ్ యువర్ పెన్సిల్ ఆర్ మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, ఏదైనా మనం పర్మిషన్ తీసుకున్నప్పుడు వాడేది కెన్ అండ్ మే. ఓకేనా? మే ఐ సింగ్ ఏ సాంగ్? మే ఐ ప్లే నౌ? మే ఐ రైట్ ఇన్ యువర్ నోట్స్? కెన్ ఐ క్లోజ్ ద విండో? కెన్ ఐ ఓపెన్ ద డోర్? కెన్ ఐ సిట్ హియర్? కెన్ ఆర్ మేని మనం దేనికి యూజ్ చేస్తామండి? పర్మిషన్ తీసుకోవడానికి యూజ్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్ అని ఇచ్చారు. అంటే తెలుగులో ఏమంటామండి? విశేషణాలు. చూద్దాం. ఏ స్మాల్ బాయ్ ఈజ్ ఇన్ ఏ క్రెడిల్. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఎ రౌండ్ బాల్. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఇక్కడ అండర్లైన్ చేసినటువన్నీ డిస్క్రైబింగ్ వర్డ్సే. ఏ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రెడిల్ అనొచ్చు, కానీ అక్కడ ఏమంటున్నాం? ఏ స్మాల్ బేబీ, చిన్న పాప ఆర్ బాబు ఉయ్యాలలో ఉన్నారు అని చెప్తున్నాం. అంటే అక్కడ బేబీని మనం స్మాల్గా ఉంది అని డిస్క్రైబ్ చేసినట్లే. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ బాల్ అనొచ్చు, కానీ ఇక్కడ రౌండ్ బాల్ అంటున్నాం. అంటే ఆ బాల్ ఎలా ఉందో చెప్తున్నాం. అంటే అది డిస్క్రైబ్ చేసినట్లేనా? అలా గుర్తుపెట్టుకోవచ్చు. రౌండ్ బాల్. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్, ఏ కలర్లో ఉంది? బ్రౌన్. సో ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ స్మాల్ డిస్క్రైబ్ ద సైజ్ ఆఫ్ ద బేబీ. అవునా? చిన్న పాప అంటాం, బేబీ సైజ్. ఓకేనా? ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ రౌండ్ డిస్క్రైబ్స్ ద షేప్ ఆఫ్ ద బాల్. షేప్ ఆఫ్ ద బాల్. అవునా? మనం చెప్పాం షేప్ ఎలా ఉంది, రౌండ్. ఇన్ ద థర్డ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ బ్రౌన్ డిస్క్రైబ్స్ ద కలర్ ఆఫ్ ద బాల్. సో దీస్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్. ఇవన్నీ డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాం. ఆర్ అడ్జెక్టివ్స్. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇలాంటి డిస్క్రైబింగ్ వర్డ్స్ని ఏమంటాము? అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. ప్రిపోజిషన్స్ కూడా ఏం లేదు, చాలా సింపుల్. చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు. ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఎ ఫీల్డ్. ద ర్యాబిట్ సాట్ ఆన్ ఎ వాల్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ. ఓకేనా? ద ఫస్ట్ సెంటెన్స్ టెల్స్ అస్ ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్. ఫస్ట్ సెంటెన్స్లో ఇన్ ఏ ఫీల్డ్ అంటున్నాం. సో ఎక్కడ గ్రేజ్ చేస్తుంది ర్యాబిట్ అనేది చెప్తుందన్నమాట. ద ర్యాబిట్ సాట్ ఆన్ ఏ వాల్. ద సెకండ్ సెంటెన్స్ టెల్స్ ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ సిట్టింగ్. ర్యాబిట్ ఎక్కడ కూర్చుందో చెప్పే ప్లేస్ని ఆన్ ద వాల్ అని డిస్క్రైబ్ చేస్తున్నాం. ద థర్డ్ సెంటెన్స్ సేస్ వేర్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. అంటే ఇక్కడ చూడండి, అన్ని ప్లేసెస్ గురించి చెప్తున్నాం మనం. ఎక్కడ. ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. కుందేలు ఏమంటారండి, పొలంలో గ్రేజింగ్ అంటే మేస్తుంది. ఓకేనా? ర్యాబిట్ సాట్ ఆన్ ఏ వాల్, కూర్చుంది, గోడ మీద కూర్చుంది. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ, ఒక మనిషి చెట్టు కింద కూర్చున్నాడు. అవునా? ఇక్కడ ప్లేస్ గురించి చెప్తున్నాం, ఎక్కడ అని. ద వర్డ్స్ గివెన్ ఇన్ బోల్డ్ డినోట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎస్, మనకి నౌన్ అంటే సబ్జెక్ట్ అంటే నౌనే. ఓకేనా? సబ్జెక్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. అది నౌనా ప్రొనౌనా పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. అక్కడ ఫస్ట్ టూ సెంటెన్సెస్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ర్యాబిట్. థర్డ్ సెంటెన్స్లో మ్యాన్. ఓకేనా? ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బోల్డ్ అంటే అక్కడ ఇన్, ఆన్, అండర్. అవునా?
ఇవన్నీ ఏంటంట సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఓకేనా. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ద సెంటెన్స్ విల్ నాట్ బి మీనింగ్ఫుల్. దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్. ఇక్కడ చూడండి ఒకసారి మనం అది లేకుండా చదువుదాము. ద ర్యాబిట్ వాస్ గ్రేజింగ్ ఎ ఫీల్డ్. అమ్మో మొత్తానికే మీనింగ్ మారిపోయింది చూడండి. ద ర్యాబిట్ వాస్ గ్రేజింగ్ ఏ ఫీల్డ్ అంటే మొత్తం పొలాన్నే మేసేస్తుంది అని వస్తుంది. ర్యాబిట్ ఎక్కడైనా పొలం మొత్తం మేస్తుందా, మేయగలుగుతుందా? నో కదా. అదే ఇన్ పెట్టి చూడండి. ద ర్యాబిట్ వాస్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అని చెప్పండి. అప్పుడు అర్థం ఏమొస్తుంది? పొలంలో మేస్తుంది, తింటుంది అంటాం. ద ర్యాబిట్ సాట్ ఏ వాల్. ఏంటండి దానికి మీనింగే రాలేదు అసలు కదా. ద ర్యాబిట్ సాట్ ఆన్ ఏ వాల్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ ఏ ట్రీ. సిట్టింగ్ ఏ ట్రీ ఏంటండి చూడండి. ప్రిపోజిషన్ లేకపోతే మీనింగ్లెస్ సెంటెన్సెస్ అవుతుంది. అదే ప్రిపోజిషన్ పెడితే అది మీనింగ్ఫుల్ సెంటెన్స్గా కంప్లీట్ అయిపోతుంది. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. చెట్టు కింద. ఇలా ఎక్కడ పొజిషన్ని తెలిపేవి ఏంటి అంటే ప్రిపోజిషన్స్. సో ఈరోజు ఇంతవరకు చాలండి. థర్డ్ క్లాస్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మొత్తం కంప్లీట్ చేసేద్దాము. ఈ క్లాస్ మెయిన్ థీమ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ ఈజీగా అయిపోవాలి. చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. అమ్మో గ్రామర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మీనింగ్స్ ఉంటాయి, అపోజిట్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, ఎవరు రాస్తారనే ఆథర్స్ ఉంటారు. ఇవన్నీ ఫస్ట్ బ్రెయిన్లోంచి తీసేసి మనం టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో అవి మాత్రమే నేర్చుకుందాం. మనకి ఇంగ్లీష్ రాదు ఫస్టే అని అనుకోండి, తప్పులేదు. కాకపోతే మనం ఏం చేయాలి? ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన గ్రామర్ అయినా కంప్లీట్ చేయాలి. అవునా? చేసేద్దాం. వెరీ ఈజీగా మనకి ఈ క్లాసెస్ మెయిన్ థింగే అది. ఈజీగా చాలా తక్కువ టైంలో ఏమున్నాయో అవి నేర్చేసుకుందాం. మీరు చెప్పిందేనా ఇంకా ఉన్నాయి కదా అంటే అవి మీరైనా ఒక్కసారి చదివేస్తే ఏమున్నాయో తెలుసుకోగలుగుతారు. అవునా? ఫస్ట్ లెసన్ ఎవరు రాశారు అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దానికి కూడా ఏమైనా కోడ్స్ ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ ఒక వీడియో చేసేద్దాం. ఇప్పటికైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న గ్రామర్ మొత్తం మనం ఈజీ వేలో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా. ప్లీజ్ మీ లైక్ షేర్ కామెంట్స్ అన్నీ, మీ సబ్స్క్రిప్షన్స్ అన్నీ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్. ఇలాంటి క్లాసెస్ మరెన్నో వస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు చాలా యూజ్ అయ్యే క్లాసెసే కంటెంటే ఉంటుంది. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓన్లీ చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ మీ లైక్ చాలా వాల్యుబుల్ అండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.